what are you making your mind think over and over again? పదే పదే మన మనసులో ఏమి ఆలోచిస్తూ ఉన్నాం? Remember, the pain is going to pass away. మనకున్నటువంటి బాధ ఒక దినాన్ని గతించిపోతుంది అని But you are going to give birth to a new strength. ఆ నూతన శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. A new belief. ఒక నూతన విశ్వాసం. That you are more than an overcomer. Women are most powerful. If you're not physically powerful also, do you know where our power lies? In our mind. When you believe, when you let God work in your lives, you are going to achieve some great things in your life. Start believing in that. నువ్వు నమ్మకం ఉంచితే నమ్మిన వారికి సమస్తము సాధ్యము అని నువ్వు నమ్మాలి. దేవా మమ్మల్ని సరిచేయండి తండ్రి. Dear Father, we ask you to discipline us today, oh Father. We ask you to correct us today, oh Father. తండ్రి మీ యొక్క రక్షణ కవచము తండ్రి ఎల్లప్పుడు మా పైన ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క అడుగులో మీరు మమ్మల్ని సరి చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారో వారికి స్వస్థతను ప్రసాదింపచేయండి. ఎవరైతే గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగింపచేయండి. మరొకసారి మంచితనము కనపరచువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము. మన దగ్గర ఏదైతే లేదో, అరే నీ దగ్గర అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, మనం ఏమైపోతున్నాం దానివల్ల ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి, ఒక నెగిటివ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్కి వెళ్ళిపోయి అదే ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో ఉంటున్నాం. దానివల్ల ఏమిటంటే ఓకే నా దగ్గర ఇది లేదు, అందుకు నేను పనికిరానటువంటి వాడిని, నా దగ్గర ఇది లేదు, సో నేను దేనికి పని చేయను అని చెప్పి మనము ఒక గుర్తింపులో జీవించడం ప్రారంభించాం.
మన దగ్గర ఏదైతే లేదో దాన్ని చూసి ఏడవద్దు. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా లోపలికి మనం తీసుకువెళ్ళి అంచెలంచెలకి లోపలికి, అంటే we need to get to the root of it. We need to go deeper. సాంగ్స్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ అండి. ఐ ఫీల్ ద టచ్ ఆఫ్ ద గాడ్. సార్ చెప్పే వాక్యం కానీ పాటలు కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. ఏ రోజైతే నువ్వు ప్రతి పరిస్థితిని, ప్రతి టాస్క్ని నీ బలంలోంచి నువ్వు చూస్తావో అది నీకు ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క బలంలోంచి చూస్తావో అప్పుడు ఏమంటావు తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని అంటావు. దేవా, ఈ 8 సంవత్సరాలు నీవు నాతో ఉన్నావు, ప్రతి అడుగులో ఉన్నావు, నాతోనే కాకుండా ఈ యొక్క సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరితో నీవు ఉన్నావని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి ఆలోచన నుండి పుట్టినటువంటి థాటే ఈ యొక్క 8th యానివర్సరీ కన్వెన్షన్ మీటింగ్స్. కేవలం మనంతా మనం వచ్చామా, బయటికి వెళ్ళిన వెంటనే గాలి గారిపోయామా అన్నట్టు కాకుండా మనం ఎక్కడ వెళ్తే అక్కడ మనం వెలుగుగా నిలబడాలనేది దేవుని యొక్క ఆశయం అన్నది. చాలా రోజుల తర్వాత నేను గాడ్స్ యొక్క ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు చాలా బాగా అనిపించింది. 2-3తో ప్రారంభమైనటువంటి సంఘం ఇది. 4-5, 5-6, 6-10 మంది, 10-20 మంది, 20-40 మంది, 40-100 మంది. 100 మంది దగ్గర నుండి మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ 0 అయిపోయింది. మళ్ళా 2022లో ప్రారంభమైంది. ఈసారి 3-4 కాదు, 20-30 మందితో. 20-30 మంది 2 సంవత్సరాల్లో ఎంతమందిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడిగా హైదరాబాద్ పట్టణానికి వచ్చాను, ఒక్కడిగా. ఈరోజు దేవుడు ఎంత పెద్ద కుటుంబాన్ని మనందరికీ దయచేశాడు. దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ సంఘం యొక్క విధానం ఒకటే, ఏంటదంటే లివింగ్ లైఫ్ ఎఫెక్టివ్లీ. నీవు నీ యొక్క జీవితాన్ని ప్రభావితంగా జీవించాలి. ఏమాత్రము నిరాశ లేకుండా, నిరాశ వచ్చినా సరే ఆ యొక్క నిరాశను జయించి మరలా తిరిగి ఆనందకరమైనటువంటి జీవితము, ప్రభావితమైనటువంటి జీవితము జీవించాలి. హల్లెలూయా. వలన జీవింతుం, నీ రక్తమే విమోచన. నీ సిలువ వలన జీవింతుం, నీ రక్తమే విమోచన. We are the J generation. We are the J generation. We are the J generation. We are the J generation.
మనం డాన్స్ చేస్తాం, రైట్? బట్ ఈ డాన్స్ కి కారణం ఏంటో తెలుసా? రాజుల రాజు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే చీకటిని పారద్రోలుతాడో ఆయన పుట్టాడు. ఎవరైతే సమాధానాన్ని ఇస్తాడో ఆయన పుట్టాడు. హల్లెలూయా. Let's sing one more song. Are you ready? Yes. Aaj paida. Aaj paida. Aaj paida nasib. ఎనర్జీ మీరు ఇచ్చినటువంటిదే. అండ్ దీనికి మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెందాలి? హల్లెలూయా. అందుకే మనం నాట్యం ఆడేది, అందుకే మనం అరుపులు అరిచేది, అందుకే మనం అలా చేసేది. ఎందుకంటే we are going to take this joy in each and every house. ఈ యొక్క ఆనందము సంతోషము ఈ రోజుతో అయిపోకూడదు. ఎంతకాలం ఉండాలి? నిత్యత్వం ఉండాలి. హల్లెలూయా. Spectacular is the event where all people will gather and celebrate the birth of Jesus. ఈ రోజు మనకి చాలా డాన్సెస్, స్కిట్స్, సాంగ్స్ అండ్ ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. Chapter 2:40 verse. Glory to God in the highest heaven and peace on earth to those with whom he is pleased. Thank you. విశ్వాసం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అంటే మన ప్రార్థనలో మనం ఏకీభవించాలి. విశ్వాసంతో అడిగితే దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తాడు. త్రూ ఫెయిత్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. విశ్వాసం ద్వారా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. Psalms 23:1. The Lord is my shepherd, I have everything I need. అయినా క్రిస్మస్ అంటే తిన్నము, నీట్గా రెడీ అవడము కాదు. క్రిస్మస్ అంటే ఈరోజు యేసయ్య మన కోసం పుట్టిన రోజు. ఆయన మన పాపాలు క్షమించడానికి మన కోసం పుట్టారు. ఇంకా తప్పు చేసే వారిని నీతిమంతులుగా చేయడానికి భూమి మీదకి వచ్చారు. మనం చెడ్డ పనులు విడిచిపెట్టుకొని మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. The true Christmas is when you start transforming yourself as the vessel of Jesus Christ. రాజుల రాజుకో, యూదుల రాజుకో, లోకాన్ని జయించినటువంటి రాజుకో. హల్లెలూయా. We wish you a happy Christmas. We wish you. Hallelujah. Hallelujah. Happy Christmas. Merry Christmas. We wish you. We wish you. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. We wish you. We wish you. We wish you. We wish you. Bolo Cristo Maharaj ko. God so loved the world. What are you doing today? Are you loving the world or are you hating the world? Start falling in love with what God has created.